ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి చాలా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా మర్చిపోకండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 675 నామము బ్రహ్మి, 2 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మినే నమః అని చెప్పుకోవాలి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి. బ్రహ్మము అనే 2 పదాలు ఒకే అర్థానికి చెందినవైన ఈ రెంటిని ఈ క్రింద తెలిపిన తేడాలో వాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మకు చెందినవి, బ్రహ్మకు చెందనివి. బ్రహ్మకు చెందినవి వేదము, చతుర్ముఖుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు. బ్రహ్మమునకు చెందినది వేదాంతము, యోగము, తత్వము, తపస్సు, శాస్త్రము మొదలగునవి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపంలో ఉండే సరస్వతీదేవిని ఈ నామము సూచిస్తుంది. మనసులోని అభిప్రాయాన్ని వాక్కుగా ఇచ్చే శక్తికి సంబంధించిన సరస్వతీదేవిని ఆహ్వాన చేస్తూ సరస్వతి ఆకులు నేతిలో మంచి హోమం చేస్తే సరస్వతి కటాక్షము, ధారణ శక్తి, ధీశక్తి పెరుగుతాయి. ఇలా హోమం చేస్తున్నప్పుడు ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభియ వాజానివతే దీనం అవిత్రాత్వతో ఓం హైం సరస్వతి నమః అని మంత్రం చెప్పాలి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. అద్వితిరిక్త జడాజాతి సద్భవే మనాభవ ఇత్యత అహ బ్రహ్మే బ్రహ్మోజాత ఇతి నిపాతవాసాస్తు వాగ్మైత్మిక వహ. బ్రహ్మి జ్ఞాన స్వరూపురాలు, బ్రహ్మ చైతన్య స్వరూపురాలు, వాక్య స్వరూపురాలు. ఆ విద్య అజ్ఞానం చేత కంటే వేరొక జడాజాతి ఉన్నట్లు ప్రమాణం కూడా లేదని తెలుపుటకు జ్ఞాన స్వరూపురాలని చెప్పాను. బ్రహ్మోజాతో అని నిపంతించుట వలన ఈ పదము సాధువు లేదా వాక్స్వపురాలు. బ్రహ్మేతు భారతీ భాష అని అమరము 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 676 నామము బ్రహ్మానంద. బ్రహ్మానందో యస్య సుగుణాయ మతిర్వార్ధయా చాత్యాన బ్రహ్మానందావతి వా. ప్రతిపదార్థము బ్రహ్మానంద స్వరూపిణి. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము బ్రహ్మమే, ఆనందముగా. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మానందాయ నమః అని చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. బ్రహ్మము నిర్గుణము, అది ఆనంద స్వరూపమే కానీ ఆనందము కలది అని చెప్పకూడదు. అట్లు చెప్పినచో ఆనందము వేరు, బ్రహ్మము వేరై ద్వైత్యము సంభవించును. ఈ బ్రహ్మమనేడు ఆనందము గలదని బహువిహురిచే ఇక్కడ బ్రహ్మమనేడు ఆనందము గల సగుణ స్వరూపురాలని అర్థము లేదా బ్రహ్మానందము గలది. ఈ అర్థమందు బ్రహ్మానంద శబ్దం కంటే మత్తుబర్ధమందు అచ్ ప్రత్యయమును చేసుకొనవలెను. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. మానవానందము నుండి బ్రహ్మానందం దాకా మధ్యలో ఎన్నో స్థాయిలలో ఎన్నో ఆకారాలు అందాలుంటాయి. వీటి వివరాలన్నీ స్వాత్మానందావిభూత బ్రహ్మానంద సంతతి అనే 365వ నామములో వివరించబడినాయి. అన్ని ఆనందాలకు పరాకాష్ఠగా చివరి స్థాయిలో ఉండే బ్రహ్మానందం యొక్క స్వరూపిణి అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. తన శరీరపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది ఆత్మానందమవుతుంది. శ్రీమాత్రే నమః. మొత్తము విశ్వపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది బ్రహ్మానందం అవుతుంది. బ్రహ్మానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 677 నామము బలిప్రియ. ప్రతిపదార్థము బలిప్రియ, ఆవిద్య నిరాసమందు సమర్థులు, అరిషడ్వర్గల విజేతలు, బలవంతులు, దయాపాత్రులుగా గలది దేవి.
భగవంతులు ఇష్టముగా గలది వామనామూర్తి స్వరూపురాలు పూజా ద్రవ్యములు ఇష్టముగా కలది. ఆ విద్యను పోగొట్టుటకు సమర్థులు కామక్రోధాది శత్రువులను జయించిన ఉపాసకులకు బలవంతులని పేరు. వారి యందు దయగలది లేదా బలిచక్రవర్తికి ప్రియుడు వామనమూర్తి. వామనుడు బలిచక్రవర్తికి ప్రియుడు కనుకనే బలికి తలలో లోక రాజ్యమిచ్చి తాను ద్వారపాలకుడై ఉండి జ్ఞానమునిచ్చెను. అట్టి వామన స్వరూపురాలు లేదా పూజా ద్రవ్యములు ఇష్టంగా గలది అని 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నాకు చాలా సపోర్టింగ్గా ఉన్న వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.